హాయ్ అండి, నమస్తే. నేను ఇప్పుడు సత్యం శంకర మంచి గారు రచించిన అమరావతి కథలు పుస్తకం నుండి మరో కథను చదవబోతున్నానండి. కథ పేరు మనసు నిండుకుంది. ఇక కథలోకి వెళ్దామండి. బ్రాహ్మీ ముహూర్తం. వెలుగు రేఖలు వైకుంఠపురం కొండ మీద నుంచి విచ్చుకోకముందు ఊరి జనమంతా కృష్ణ ఒడ్డుకొచ్చారు. సంచారం చేస్తూ వచ్చిన శంకరాచార్యుల వారు కృష్ణ స్నానానికి సమయం నిర్ణయించారు. అన్ని వర్గాల వారు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలతో సహా ఆచార్యుల వారితో కలిసి కృష్ణలో స్నానం చేద్దామని తరలివచ్చారు. కృష్ణమ్మ నిండుగా పారుతోంది. అలలు అలలుగా తుళ్ళి తుళ్ళి పడుతోంది. శంకరాచార్యుల వారు దండ కమండలధారి అయి కృష్ణ ఒడ్డుకు వచ్చారు. వస్తూనే కృష్ణాజలం ఒకంత తలమీద చల్లుకొని నదిలోకి దిగారు. ఆచార్యులతో పాటు జనమంతా నదిలోకి దిగారు. శంకరాచార్యుల వారు 3 సార్లు మునకలు వేశారు. జనమంతా హరా అంటూ తలమునకలుగా స్నానాలు చేశారు. కృష్ణమ్మ జలధరించింది. పొంగి పొంగి పారింది. జనం గుండెలు పొంగాయి. అందరి దృష్టి ఆచార్యుల వారి మీదే. ఆచార్యుల వారి దృష్టి అల్లంత దూరాన తూర్పు కొండల వైపు ఉంది. సీతాపతికి ఒళ్ళు పులకలెత్తింది. తను ఎన్నిసార్లు ఈ కృష్ణలో స్నానం చేశాడు కాదు. ఎన్నడూ తన శరీరం ఇంత పరవశించలేదే. ఆచార్యుల వారి స్పర్శతో, వందనంతో కృష్ణానది కరుణించి పావిత్ర్యం వర్షిస్తున్నట్టుంది. ప్రవాహపు స్పర్శ నరనరాల్లోకి పాకి కదిలించి వేస్తోంది. ఇంత మహత్తర దృశ్యం నేను చూడాలని తొందరపడుతున్నట్లు సూర్యుడు చరచరా కొండ వెనక నుంచి లేచి వచ్చాడు. అప్పటికే శంకరాచార్యుల వారు స్నానం ముగించి పురాణ బండ మీద కూర్చున్నారు. ఎదురు వస్తున్న సూర్యుడికి అర్ఘ్యమిచ్చి వందనం చేస్తున్నారు. ఉదయ సూర్యకిరణాల కాంతిలో కాషాయ దండం మెరిసిపోతోంది. ఆచార్యుల వారు అనుష్ఠానంలో మునిగిపోయారు. ఈ దృశ్యం చూస్తున్న జనానికి గుండె పొంగిపోయింది. సీతాపతికి 1000 శివరాత్రులు కలిసి వచ్చినట్లు అనిపించింది. ఈ మహత్తర స్నానం కోసమే బ్రతికి ఉన్నానా అనిపించింది. మరో పక్క రామలింగం కూడా స్నానం చేస్తున్నాడు. అతనికి ఏమీ అనిపించడం లేదు. ఏ పులకింతా లేదు. అందరితో పాటు తను స్నానానికి వచ్చాడు. ఎవరికీ చేయెత్తి మొక్కలేదు. నోరారా హరా అనలేదు. తనకి వీటి యందు విశ్వాసం లేదు. అంత మాత్రాన ఏమో లేదు. చిత్రం. ఆస్తికుడైన సీతాపతి, నాస్తికుడైన రామలింగం ప్రాణ స్నేహితులు. రామలింగం సీతాపతిని చూసి ఆశ్చర్యపోతున్నాడు. అతనిలో విచిత్రమైన మార్పు వస్తోంది. కళ్ళు వెలిగిపోతున్నాయి. శరీరం ఊగిపోతోంది. పసిపిల్లవాడు తల్లి ఒడిలో ఒదిగిపోయినట్లు కృష్ణమ్మని మనసా కౌగలించుకుంటున్నాడు. పదే పదే మునకలేస్తున్నాడు. రామలింగం చుట్టూ కలయ చూశాడు. అందరూ తన్మయావస్థలో ఉన్నారు. కానీ తనకేమీ అనిపించడం లేదు. శంకరాచార్యుల వారు స్నానం జపం ముగించుకొని ఒడ్డుకొచ్చారు. నీళ్లోడుతున్న తలలతో జనమంతా వారిని అనుసరించారు. కృష్ణమ్మకి పైపైకి వస్తున్న సూర్య భగవానుడికి వందనాలు చేసి అమరేశ్వరాలయం వైపు దోవతీశారు శంకరాచార్యులు. అమరావతి అంతా ఆలయానికి తరలి వస్తున్నట్లుంది. వేదమంత్రాలు మోగుతున్నాయి. అందరి ముఖాల్లో భక్తి. ముకులించిన చేతులు, మూసుకుపోతున్న కళ్ళు, ఉలికిపడుతున్న గుండెలు. వేదం వీధుల నిండా మార్మోగింది. గాలి నిండా వేదనాదం. ఆ నాదానికి తోడుగా ధ్వజస్తంభం, చిరుగంటల మోతలు. అందరితో కలిసి గుళ్ళోకొచ్చారు సీతాపతి, రామలింగం. ప్రాకారాల నిండా వేదనాదం. పావుకోళ్ళు టకటకలాడించుకుంటూ శంకరాచార్యుల వారు కాషాయ దండంతో 2వ ప్రాకారంలోకొచ్చి 4 మారేడు దళాలు, 4 జమ్మిరెమ్మలు కోసి కమండలంలో వేసుకున్నారు. మారేడు చెట్లు సంబరంతో ఊగాయి. గాలిగోపురంలో పావురాళ్ళు రెక్కలు తపతపా కొట్టుకుంటూ ఆకాశంలోకి ఎగిరాయి. మెట్లెక్కి దేవాలయంలోకొచ్చారు. అమరావతి అంతా ఆలయంలోకి వచ్చింది. శంకరాచార్యులు గర్భగుడిలోకి ప్రవేశించారు. గంటలు మోగాయి.
హరహర మహాదేవ కేకలతో గుడి నిండిపోయింది. మహాన్యాసంతో స్వామికి అభిషేకం చేస్తున్నారు శంకరాచార్యుల వారు. అమరేశ్వరుడి పాలరాతి విగ్రహం మెరిసిపోతోంది. చల్లగా మెల్లగా నవ్వుతున్నాడు శివుడు. శంకరాచార్యుల వారు స్వామికి కర్పూర హారతి ఇస్తుంటే అందరి కళ్ళల్లో హారతులు వెలిగాయి. ఎదురుగా ఉన్న నందీశ్వరుడి కళ్ళు వెలిగాయి. ఆ తరువాత శంకరాచార్యులు బాలచాముండేశ్వరి దగ్గరికి వచ్చారు. ఆయమ్మ ఆదిశంకరుల ప్రతిష్ఠ. శ్రీసూక్త విధానంగా అమ్మకు అర్చన చేయించారు. తల్లి నవ్వుతోంది, మనసా ఆశీర్వదిస్తోంది. అందరూ కుంకుమ ముఖాలకు పెట్టుకున్నారు. అదే స్వామి, అదే అమ్మ ఆనాడు సరికొత్తగా దివ్య దర్శనం ఇస్తున్నట్లు అనిపించింది అందరికీ. శంకరాచార్యుల వారు అర్చనలు ముగించుకొని గుడి నుంచి వెళ్ళిపోయారు. వారితో పాటే జనమంతా వెళ్ళిపోయారు. గుడి ఖాళీగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది. ఇద్దరే ఉన్నారు గుళ్ళో. ఒకరు సీతాపతి, రెండోవాడు అతని స్నేహితుడు రామలింగం. సీతాపతికి గుడి నుంచి వెళ్ళబుద్ధి కావటం లేదు. అతనికి ఆ పారవస్యం, పులకింత ఇంకా తగ్గలేదు. అలా నంది పాదాల చెంత స్వామికెదురుగా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. కొంతసేపటికి కళ్ళు తెరిచి చూస్తే పక్కన రామలింగం కనిపించాడు. ఇక్కడే ఉన్నావా అన్నాడు సీతాపతి. మరేం అన్నాడు రామలింగం. నువ్వు నాస్తికుడివి, జరిగిందంతా చూశావు కదా, నీకేమనిపించింది అడిగాడు సీతాపతి. నాకేమీ అనిపించడం లేదు, నా మనసు ఖాళీగా ఉంది అన్నాడు రామలింగం. సీతాపతి ముఖంలో చిరునవ్వు. నా మనసు ఖాళీగానే ఉందయ్యా అన్నాడు. అయితే అందులో ఏం నింపుకోవాలి అడిగాడు రామలింగం. అందులో మనసునే నింపుకోవాలి సమాధానం చెప్పాడు సీతాపతి. ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు. నిజం, ఉన్నప్పుడు లేనిదానికోసం పరుగు, లేనప్పుడు ఉన్నదానికోసం తపన, అనుభూతి పునరావృతం కావటం కోసం ఆహరహం ఆరాటం. అర్చకుడు ఇద్దరికీ తీర్థమిచ్చాడు. రామలింగం దాహానికి గొంతు తడుపుకున్నాడు. సీతాపతి గంగోదకంగా భావించి కళ్ళకద్దుకుని స్వీకరించాడు. కథ అయిపోయిందండి. ఆస్తికత అయినా నాస్తికత అయినా మూర్ఖంగా ఆచరించకుండా, ఒకరి భావాలను ఒకరు గౌరవించి, ఇతరులకు ఏ హాని తలపెట్టకుండా జీవిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనిషి ప్రశాంతంగా ఉంటాడు, సంఘము ప్రశాంతంగా ఉంటుంది కదండి. థ్యాంక్ యూ అండి. మరో కథతో మళ్ళీ కలుస్తాను.